ప్రజలను చూపెట్టి కేరళలో ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశం మీద బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేరళ ప్రజలకు లేఖ కూడా రాసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, మోసం చేస్తూ ఉందనేటువంటి మాట చెప్తా ఉంది. సేమ్ అక్కడ తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయన్ కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6 గ్యారంటీల మాట దేవుడెరుగు కానీ బీసీలను మాత్రం నిట్ట నిలువున ముంచింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ 99.9% విఫలమైపోయింది. అసలు బీసీలకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా, బీసీలకు ఇస్తాన్న రిజర్వేషన్లు దక్కకుండా, బీసీలకు ఇస్తాన్నటువంటి పదవులకు ఇవ్వకుండా నిట్ట నిలువున మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం పాపం కేరళ ప్రజలకు తెలియదు అనుకుంటా. సో కేరళ ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దురాగతం మామూలు దురాగతం కాదు. బీసీలను నయవంచన తడిబట్టతో కోసిరు. కులగణన చేస్తామని చెప్పి కులగణన చేయకుండా కులగణన తప్పుల తడకగా చేసి లెక్కలు తప్పుగా చూపించి బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను ఎక్కువ చేసి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ దాచిపెట్టి ఇప్పటి వరకు కులగణన లెక్కలు బయట పెట్టకుండా దోబూచులాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి అంతిమ సంస్కారాలు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది.